అమృతం ఫలం అంటే అరటిపండే కాదు, ఇది కూడా తెలుసుకుందాం రండి. వ్యవధాన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పట్టడంతో పుట్టిందే ఉసిరి అన్నది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మరి సకల మానవాళిని రక్షించే ఈ ఉసిరి వృద్ధాప్యాన్ని దరిచేయనివ్వదని, ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెప్తుంది చరక సంహిత. అందుకే ఆయుర్వేద అమృత ఫలం ఉసిరి. అందుకే ప్రతి వ్యక్తి కూడా జీవితకాలంలో ఎప్పుడన్నా ఒక్కసారైనా సరే 5 ఉసిరి చెట్లు నాటాలని చెప్తూ ఉంటారన్నమాట. పైగా ఈ ఉసిరికాయలు, ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవికి ప్రీతి అంట. మరి విష్ణువుకి లక్ష్మీదేవి అంటే ప్రీతి కదా, అందుకని దానికి గుర్తుగా ఈ ఉసిరి చెట్టుని పూజించడం జరుగుతుంది. కార్తీక మాసం వస్తే వనభోజాలకు వెళ్తుంటారు. అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇద్దరిని కలుసుకున్నట్టు కదా, అలా ఇద్దరు కొలువై ఉన్న వృక్షం కదా ఇది. అందుకని అనమాట అంతటి అద్భుతమైనటువంటి అనన్యమైనటువంటి ఈ ఉసిరి చెట్టు. కాయలు తరుగుతున్నప్పుడు చేతులు నలబడకుండా ఉండే చిట్కాలు చూసేయండి నా లాంగ్ వీడియో. మరిన్ని విషయాల కోసం మా వీడియోస్ కుసుమ కుమార్ జెట్ కుసుమ 997